నడుము ఏదో బోన్ అరిగిపోయింది అనుకోవడం గానీ, ఇలాంటివి అని అంటారు. బోన్ ఎప్పటికి అరగదండి జనరల్‌గా అయితే. అరగదు. అరగదు. ఓకే. బోన్‌కి మధ్యనున్న కార్టిలేజ్ అనేది ఒకటి జిగురు పదార్థం. మనకి లూబ్రికేషన్ టైప్ అనమాట. ఓకే. అది అరుగుతూ ఉంటుందనమాట. కొంతమందికి ఏజ్‌తోనే అయిపోతూ ఉంటుంది. బట్ ఈ రోజుల్లో జరుగుతుంది ఏందనంటే లాంగ్ అవర్స్ సిట్టింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గానీ, అదర్ కంపెనీస్‌లో గానీ చాలా సేపు కూర్చొని పనిచేయడము, బాడీకి మూవ్‌మెంట్ తక్కువుంటుంది. ప్లస్ ఇదేంటంటే దీనివల్ల కాన్‌స్టిపేషన్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్ రావడం వల్ల ఏమవుతుందనంటే మనకి ఎగ్జాక్ట్‌లీ ఆ L4, L5, L3 ఆ రేంజ్‌లోనే లార్జ్ ఇంటెస్టైన్ అక్కడి నుంచే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడే మనకి స్టూల్స్ అనేవి అక్కడే స్టోర్ అయిపోయి ఉంటాయి. అక్కడ గ్యాసెస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అదేం చేస్తుందనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండీ స్పైన్. ఇదేం చేసేస్తుంది మీకు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది నెక్ అండి, ఇది మిడిల్, ఇది లంబర్ లోవర్. ఇదేం చేస్తుంది మీకు తోసేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి బయటికి తోసేస్తుంది, అడుగులో నుంచి బయటికి తోసేస్తుంది. ఇది తోయడం వల్ల ఏమవుతుంది, ఈ స్పేసెస్ అనేవి బ్రేక్ అయిపోయి అక్కడున్న డిస్క్ స్లిప్ అంటారు, విన్నారా మీరు? డిస్క్ బల్జ్ అని అంటారు. అవి జరుగుతాయి. అది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ మీకు చెప్పాను కదా ఇందాక, ఇవి బోన్స్, ఇది డిస్క్ అని అంటాం. వైట్ కలర్ మ్యాటర్ కనిపిస్తుంది కదా మీకు. ఈ వైట్ కలర్ అనేది మనకి కార్టిలేజ్ టైప్ అనమాట. అది స్లిప్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే అరిగిపోతుందో మనకి దీని మధ్యలో నుంచి నర్వ్స్ ఉంటాయి మనకి. సెంటర్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్పైన్ లో నుంచి ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇట్లా ప్రెస్ అయిపోతుందని, ఇప్పుడు రెండు ఉన్నాయి, రెండు మధ్యలో నుంచి ఒక నర్వ్ ఉంది ఇలా. ఈ రెండు కార్టిలేజ్ అనేది ఇట్లా కిందికి వచ్చేసింది, పక్కకి జరిగింది అనుకోండి, ఈ స్పేస్ తగ్గిపోతుంది కదా, ఈ నర్వ్ ని ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేయడం వల్ల వచ్చేది బ్యాక్ పెయిన్ అంటూ